నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉండి మండలంలో డెడ్ బాడీ కలకలం పార్సిల్లో కుళ్ళిన డెడ్ బాడీ రావడంతో హుటాహుటిన వెళ్లి పరిశీలించిన ఎస్పీ నయీం అస్మి మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శల దాడి 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని స్పష్టం రసాభాసగా పిఠాపురం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం పవన్ కళ్యాణ్ ఫోటో ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలంటూ అభ్యంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఓ పార్సిల్లో రావడంతో అంతా భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏం జరిగిందో అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉండి మండలం ఎండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్సిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్ పరికరాలున్నాయంటూ పార్సిల్ తెచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్సిల్ ఓపెన్ చేసి చూసిన తులసి కాళ్లు చేతులు వణికిపోయాయి. పార్సిల్లో కుళ్లిన డెడ్ బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందరినీ పిలిచి చూపించింది. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. తనకు ఓ పార్సిల్ వచ్చిందని అందులో కుళ్లిన డెడ్ బాడీ ఉందని వివరించింది. ఆగమేఘాల మీద వచ్చిన పోలీసులు ఏం జరిగిందో విచారణ చేస్తున్నారు. పార్సిల్ ఇచ్చింది ఎవరు అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ఇందుకే ఆ డెడ్ బాడీ ఎవరిదనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా క్షత్రియ సేవా సమితి ఆమెకు విడతల వారీగా సామాగ్రి పంపిస్తున్నారు. మొదటి విడతలో టైల్స్ పంపించారు. ఇప్పుడు రెండో విడత విద్యుత్ సామాగ్రి పంపిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. వచ్చిన పార్సిల్లో అవే ఉంటాయని ఆమె ఓపెన్ చేసి చూడగా డెడ్ బాడీ ఉండడంతో ఇలా షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలాన్ని ఎస్పీ నయీం అస్మి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వరద ప్రభావిత 10 జిల్లాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని అమరావతిలో 45 ఇంజనీరింగ్ పనులను చేపట్టడానికి ప్రభుత్వం సిఆర్డీఏకు అనుమతినిచ్చింది. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా, అనుభవ రాహిత్యం మూలంగా, దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా ద్రోణాచలం ఉద్దానం అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి, తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ 45 పనులు వాల్యూ 33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీ సిఆర్డీఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో 14 పోస్టుల మంజూరు కోసం చేసిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా గ్రామకంఠం భూముల సర్వే మరియు రికార్డింగ్ గత ప్రభుత్వం 6,688 గ్రామాల్లో రీసర్వే చేస్తే దాదాపు 1,95,000 గ్రీవెన్సెస్ ప్రభుత్వానికి వచ్చినాయి.
దాంట్లో 48,899 స్ప్లిట్టింగ్ కోసం, అంటే జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్ప్లిట్టింగ్ అంటే సబ్ డివిజన్ చేయటం కోసం అర్జీలు రావటం జరిగింది. వాటికి నిర్దిష్ట సమయం లోపల వాటిని సబ్ డివిజన్ చేసేసి దానికి 550 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు చెల్లించుకోకుండా తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇటీవల వచ్చిన వరదల్లో విజయనగరం, ఏఎస్ఆర్ కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఈ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 38/20/24 తదుపరి వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 50,000 లోపు మంజూరు చేయబడిన రుణాలపై ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫీజు చెల్లించాలో ఆ ఫీజుకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా డ్యూటీ చెల్లి మరి రిజిస్ట్రేషన్ చట్టంకు లోబడి యూజర్ ఛార్జీలను మినహాయించడానికి మరియు రుణాలని రీషెడ్యూల్ చేయడానికి కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేయబడిన ఉత్తర్వులు GOMS నెంబర్ 235 రాటిఫై చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొంతమంది రైతులకు ధాన్యం సరఫరా చేసిన 6-7 గంటల్లో కూడా సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. 6 నెలలు కూడా తిరగకముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపైనా రాలేదని ఆయన అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలతో ఈ రోజు జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని జగన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల తరపున మనం గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. నాయకులుగా ఎదగడానికి ప్రతి ఒక్కరికి ఇదొక అవకాశం అని చెప్పారు. మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి, ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా 2047 నేను ఉంటానో ఉండనో, నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం, పోయేది ఏముంది, రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము, ప్రజలు ఎట్టా మోసపోతారు, మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అనరు, 420 అంటారు. ఏప్రిల్ మాసంలో 66,34,742 మంది పెన్షన్లుంటే చంద్రబాబు నాయుడు వచ్చి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా? 63,20,222. అంటే 3,14,460 పెన్షన్లు కట్టు. చంద్రబాబు నాయుడు వచ్చిన 6 నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒక్కరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 3,14,000 కట్టు కావడమే కాకుండా ఏమన్నాడు మొన్న ఏదో సర్వే అంట, ప్రతి జిల్లాకు ఒక సచివాలయం అని చెప్పి సర్వే చేయించినాడు. 10,000 మందిని సర్వే అంట చేయించినాడు. అందులో ఆయనంతకు ఆయన చెప్పినాడు 534 మంది ఫ్రాడ్ అని. అంటే రెడీ, మళ్ళీ 5% కట్టు, అంటే మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ 3-4 లక్షలు కట్ చేయడానికి మళ్ళీ సిద్ధం. చంద్రబాబు నాయుడు హయాంలో 8 నెలలు 7 నెలలు తిరక్క మునిపే ఇప్పటికే 3 లక్షలు పోయినాయి. ఇంకా 3 నెలలు తిరక్కసరికే మళ్ళీ 4 లక్షలు తీసేయడానికి మళ్ళీ రంగం సిద్ధం. పెన్షన్ల పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల మధ్య పోరుబాటకు మనమంతా కూడా సన్నద్ధమయ్యే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. మిమ్మల్ని మీ అందరికీ కూడా ఈ కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరితో కూడా పాలు పంచుకోవడం జరిగింది. మీ అందరినీ కూడా ఈ పోరుబాటలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిస్తూ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ప్రజలకు తోడుగా ఉండే పార్టీ అనే నినాదం ప్రతి గ్రామంలోనూ కూడా చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా యుద్ధం చేయాలి అని, పోరాటం చేయమని అభ్యర్థించడానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుతాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ ను అవమానించడమేనంటూ సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి పేర్కొన్నారు. గురువారం కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమిత్ షాను కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మనం అందరం కూడి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే మొన్న ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా నీచాతి నీచంగా చిత్రిస్తూ మాట్లాడిన దానికి నిరసనగా మనం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము. అంబేద్కర్ 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 అని అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. అంబేద్కర్ బదులు ఏ దేవుణ్ణి కొలిచినా 7 జన్మల వరకు మీకు స్వర్గప్రాప్తి ఉంటుంది అనేసి అమిత్ షా వదలడం జరిగింది పార్లమెంటు సాక్షిగా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు ఈ జన్మలోనే భారత భూమి మీద స్వర్గాన్ని సృష్టించారు అంబేద్కర్ గారు. రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని ఇచ్చి వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ దేశ ప్రజల్ని ఎవరైతే 85% మంది బహుజనులు ఉన్నారో వారందరినీ కూడా వెట్టి చాకరికి గురి చేసి అంటరాని వారిగా ముద్ర వేసి ఊరవతలకు నెట్టేసిన పశువుల కంటే హీనంగా చూసిన మనుషుల్ని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ భారతదేశంలో మాకు రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని కల్పించిన మా దేవుణ్ణి అవమానపరిచాడు అమిత్ షా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన్ని రాజీనామా బర్తరఫ్ చేయాలి అనేసి మేము తీవ్రంగా కోరుతున్నాము. ఈ భారతదేశం అంతా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అమిత్ షా మనువాదుల రాజ్యం ఏదైతే ఉందో దాన్ని వచ్చే ఎన్నికల్లో మట్టి గర్పించాలని మేమందరం కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మాజీ చీఫ్ విప్ వైసీపీ సీనియర్ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1977 నాటి ఎమర్జెన్సీ కాలం కంటే దారుణంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఏ నియంత వ్యవహరించని విధంగా ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామిక స్ఫూర్తికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి అరాచక పాలనకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. ఈ మధ్యన జరుగుతున్న పరిపాలన చూసినప్పుడు దీన్ని ఎమర్జెన్సీ పాలనతో అప్పుడు దాంతో కూడా కంపేర్ చేయలేం. ప్రపంచంలో ఏ నియంత కూడా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. నార్త్ కొరియాలో మనం చూస్తుంటాం, అనేక పుస్తకాలు చదువుతుంటాం, పేపర్లలో చూస్తుంటాం ఎటువంటి పరిపాలన ఉంటుందో నార్త్ కొరియాలో. అంతకంటే ఘోరంగా ఎక్కడ కూడా లేని విధంగా ప్రపంచంలో ఏ నియంత కూడా చేయనంత కూడా ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ప్రతి అంశంలో కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎప్పుడో మర్చిపోయి నియంత కంటే కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన పైన ఉన్నటువంటి సిఐడి కేసెస్ అన్నిటి కూడా నీరు గారుస్తూ తన పైన ఏవైతే ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్లు కానీ, రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్స్ కానీ, ఇవన్నీ కూడా నీరు గార్చే విధంగా తను వ్యవహరించుకుంటూ తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ తన వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తూ ఆ కేసును నీరుగార్చే విధంగా, ఆ కేసులలో ఇతను ఏం తప్పు చేయని విధంగా తనే జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చుకుంటూ చేస్తున్నట్టు వ్యవహారం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆ రకంగా కేసును నీరుగారుస్తూ తనకు తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తనకు తాను ప్రకటించుకుంటూ తనకు తాను జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. మరొక పక్కన ప్రజాస్వామ్య విలువలను తూడ్చిపొచ్చారు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జిలపైన నిఘా వ్యవహరించడం, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా ఎవరు గమనించలేదు అని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు, భయపడించే పరిస్థితులు, ప్రజాస్వామ్య విలువలంటే ఇంకా
అది ఏ రకంగా కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళ యొక్క అజెండా కోసం ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం 4 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసిన విధానం చూసినప్పుడు, మిగిలిన అధికారులను వాళ్ళు బెదిరిస్తున్నటువంటి తీరు, వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రోజులు ఎక్కడా చూసిండరు. నియంత పరిపాలనలో కూడా, రాజరిక పరిపాలనలో కూడా ఇలాంటివి ఉండవు అని చెప్పి చాలామంది మనసు విప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది యువత ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కొద్ది గొప్ప ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసి న్యాయపరంగా ఈ తప్పులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు, ఇళ్ళకి వెళ్ళి బెదిరించడాలు, కనీసం నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాల్లో వెళ్ళటం, సివిల్ డ్రెస్సెస్లో వెళ్ళటం, ID కార్డు చూపించమంటే లేదు అనటం, అవతల వ్యక్తులకు ముసుగు కప్పటం, ఇలాంటి వివరాలు చేస్తున్నారు అని అంటే ఇవన్నీ చాలా కాలంగా నడుస్తాయని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.